నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహించాలి. అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రా మిశ్రా. పేరెంట్స్ ను పట్టించుకోకపోతే జీతాల్లో నుంచి కోత. ప్రత్యేక చట్టంపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు. వృద్ధులని చేరదీసిన రూరల్ పోలీసులు. సిఐ నిరంజన్ రెడ్డి చొరవతో అనాథాశ్రమానికి అప్పగింత. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరాళాల సేకరణ కరీంనగర్ లో ప్రారంభించిన చాడా వెంకటరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీ వ్యక్తిగత జీవితాలు కూడా పనంగా పెట్టి దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న దళిత నేతలందరికీ, దళిత నాయ సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఏప్రిల్లో జరుగుతున్నటువంటి ఈ మహనీయుల ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, గతంలో మనం ఏ విధంగా నిర్వహించుకున్నాం, ఇప్పుడు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైన మీ విలువైన సలహాలు, సూచనలన్నీ కూడా కలెక్టర్ గారు కానీ అటు మిగతా అధికారులు కానీ అందరూ నోట్ చేసుకున్నారు. మీరు ఏవైతే సలహాలు, సూచనలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేదలకి ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి 12 మందికి, సీఎం రిలీఫ్ ఫండ్ 63 మందికి చెక్కుల్ని పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకి వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, ఎంఆర్ఓ కె కనకయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పులికృష్ణ, వడ్నాల నరసయ్య, మైసంపల్లి తిరుపతి, దుడ్డు మల్లేశం, బూర తిరుపతి గౌడ్, బద్దం సంపత్ రెడ్డి, తాళ్లపల్లి రవి గౌడ్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రణాళిక కార్యక్రమం ఎక్కువ అన్ని గ్రామాల్లో ఉన్నది కాబట్టి అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని అందరినీ కూడా కోరుతున్నాను. మరి ముఖ్యంగా వివిధ గ్రామాలకు చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఏంటంటే రేపు జరిగేది చాలా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలియజేయాలి. ప్రజల లోపల ఒక ఆలోచన విధానాన్ని కలిగించాలనే ఉద్దేశంతో మనం చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ ప్రజాపాలన రేపు ఏదైతే ఉన్నదో మనం అందరం కూడా పాల్గొనాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. కన్నవారిపై మమకారం చూపకపోతే ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వృద్ధుల బాగోగుల కోసం సంచలనాత్మక చట్టం చేసి ఆచరణలోకి తీసుకొచ్చింది. దీంతో వృద్ధుల్ని పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో నుంచి 15% కోత విధించి తల్లిదండ్రులకి అప్పగించనుంది. నూతనంగా ప్రవేశపెట్టిన వృద్ధుల చట్టంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నవమాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులని కొందరు పిల్లలు వారి బాగోగులు చూసుకోకుండా విస్మరిస్తున్నారు. రక్తమోడ్చి శ్రమించి పిల్లలను దారికి తీసుకువచ్చిన ఎందరో తల్లిదండ్రులకి నిరాశే మిగులుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకి అండగా నిలిచేందుకు సరికొత్త చట్టాన్ని రూపొందించింది. పేరెంట్స్ బాగోగులు చూసుకుని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల నుండి 15% లేదా 10,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో జమ అయ్యేలా దీన్ని రూపొందించింది.
తల్లిదండ్రుల్ని పోషించలేని పిల్లల జీతభత్యాల నుండి 15% కోత విధించడం హర్షణీయమని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేరెంట్స్ అకౌంట్స్ లోకి మార్చుతూ తీసుకువచ్చిన చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. నవమాసాలు మోసి ప్రాణాలను పణంగా పెట్టి ప్రపంచంలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రుల్ని కొందరు విస్మరిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితులు లేనందున ఇలాంటి చట్టాలను తీసుకురావడం సంతోషకరమని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నేత కేశవరెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధులు ఉద్యోగుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే వృద్ధుల బాగోగుల కోసం కఠిన చట్టాలు రూపొందించారని, కానీ అవి అమలు కావడం లేదని టీఎన్జీఓస్ నేత సత్యనారాయణ రెడ్డి అన్నారు. నెలకోసారి కలుసుకునేలా చూడాలని, తల్లిదండ్రులకి పిల్లల ప్రేమ అత్యవసరమని సూచించారు. తల్లిదండ్రులను పోషించలేని పిల్లల జీతభత్యాల నుంచి ప్రభుత్వం ఈరోజు 15% కడిగేసి వారి యొక్క తల్లిదండ్రుల అకౌంటులో వేయడాన్ని జీవో తీసుకురావడాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు, ఘన స్వాగతాన్ని కూడా ఈ జీవోను స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మనము పిల్లలు, మన తల్లిదండ్రులు మనకు జన్మనివ్వడమే కాదు, మన భవిష్యత్తుకు పునాది బాటలను వేసేది తల్లిదండ్రులు. మనము జన్మ కోసము వాళ్ళు నవమాసాలు మోసి పొరుటి నొప్పులు భరించి తమ ప్రాణాలను పణంగా పెట్టి మనను ఈ ప్రపంచంలోనికి తీసుకువస్తారు. తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రభుత్వం చేసిన చట్టాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే చాలామంది పిల్లలు నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులను వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా డైరెక్ట్గా 15% ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనే దాంట్లో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రి వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలనో కోర్టుకో ఇక్కడికో వెళ్ళే పరిస్థితి లేదు, కన్న కడుపు. కాబట్టి గవర్నమెంటే ముందుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా అవసరమే. దీన్ని పర్స్యూ చేయడానికి ఈ ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి లోపాలు కానీ ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఒక కమిషన్ ద్వారా ఎప్పటికప్పుడు కేసులను పర్స్యూ చేస్తేనే తప్ప ఇది ఇంప్లిమెంటేషన్ కాదు. ఎందుకంటే ఇదివరకు మా పాత అనుభవం, ఆ కేసెస్ నేను జిల్లా సీనియర్ సిటిజన్ మెంబర్గా నేను చూస్తున్న కేసులలో సరిగా ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ కాకపోవడం అనే దానివల్ల చాలామంది తల్లిదండ్రులు వృద్ధుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, వాళ్ళను పోషించడం కొరకు గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోను హర్షించదగ్గది. ఇది మా టీఎన్జీ సభ్యులందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మార్గదర్శకంగా ఉంటే ప్రజలు కూడా ఆటోమేటిక్గా మారిపోతారు. కాబట్టి ప్రభుత్వం మా ఉద్యోగుల మీద, ప్రజాప్రతినిధుల మీద బాధ్యతగా తీసుకొచ్చింది. దాదాపు ఉద్యోగులందరూ తల్లిదండ్రులను 90% ఖచ్చితంగా చూసుకుంటారు. ఎక్కడో అక్కడ ఇక్కడ 1-2 కేసులు అవుతాయి. ప్రజలలో కూడా అవగాహన వస్తుంది. ఆల్రెడీ వృద్ధులకు చట్టాలు ఉన్నాయి కాబట్టి అది ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా కష్టాలు అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏంది డైరెక్ట్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి జీవో తీసుకొచ్చింది. తిండి లేక ఇబ్బందులు పడుతున్న అనాథల్ని కరీంనగర్ రూరల్ పోలీసులు అక్కున చేర్చుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల వెల్లుల్లా గ్రామానికి చెందిన శ్రీరామ్ అంజయ్య, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన బూర్గు రాజయ్య, కరీంనగర్ జిల్లా దేశరాజుపల్లి నివాసి అవుదుర్తి సతీష్లు గత కొద్ది రోజులుగా రోడ్లపై జీవనం కొనసాగిస్తున్నారు. అనాథలుగా మిగలడంతో తిండి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు ఆశ్రయం కల్పించారు. వీరి బాగోగులు చూసుకునేందుకు హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ కు అప్పగించారు. పోలీసుల సమక్షంలో వారిని సాల్వాతో సత్కరించి మెడిసిన్, పండ్లు అందజేశారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి సమక్షంలో ఆశ్రమ నిర్వాహకునికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నిరంజన్ రెడ్డితో పాటు ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, రూరల్ పోలీసులు పాల్గొన్నారు. శ్రీరామ్ అంజయ్య ఈయన దాదాపు 80 సంవత్సరాల గల వయసు గల వ్యక్తి. ఇతడు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన వెల్లుల్లా గ్రామానికి చెందిన అతను. మరియు రెండవ వ్యక్తి పెద్దపల్లి జిల్లా మంతినికి చెందిన రాజయ్య, బూరుగు రాజయ్య, 80 సంవత్సరాలు ఇతడు కూడా. తర్వాత మన కరీంనగర్ జిల్లాకు చెందిన దేశరాజుపల్లె గ్రామానికి చెందిన సతీష్ అని 40 సంవత్సరాల వయసు. వీరు ముగ్గురు గత కొన్ని రోజుల నుండి అనాథగా ఉంటూ వీరికి సరైన భోజన వసతులు ఎవరు ఏర్పాటు చేయలేక వీళ్ళు ఆరోగ్యం క్షీణించి ఉన్నదని చెప్పి మా యొక్క పోలీస్ స్టేషన్కు సమాచారం రాగా మేము వెల్లుల్లా గ్రామం నుండి మరియు మంతిని గ్రామం నుండి మరియు దేశరాలిపల్లి గ్రామం నుండి తీసుకొని వచ్చి మా పోలీస్ స్టేషన్ మా యొక్క సిబ్బంది మొత్తం యుక్తంగా మేము కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి
అనాథాశ్రయానికి చెందిన నడుపుతున్న వ్యక్తి శ్రీ వీర మాధవ్ గారికి ఆయన అనాథాశ్రయంలో వీరిని సరిగా చూసుకోవాలని చెప్పేసి మేము వీరిని ఆ అనాథాశ్రయానికి అప్పచెప్తున్నాము. ఈ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవుదుర్తి సతీష్ మరియు శ్రీరామ్ అంజయ్య మరియు బూర్గు రాజయ్య అనే ముగ్గురు వ్యక్తులు, వీళ్ళు అనాథలు, దూర బంధువులు ఉన్నప్పటికీ కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితిలో సారు వెంటనే సమాచారం అందించి నాకు చెప్పడం జరిగింది. నేను రావడం జరిగింది. వెంటనే ఈ ముగ్గురు వృద్ధులను మన అనాథ వృద్ధాశ్రమం తీసుకుపోతున్నాం. ఇకపై వీళ్ళ బాగోగులు మన వృద్ధాశ్రమం చూసుకుంటుందని చెప్పి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీకు తెలియజేస్తున్నాను. ఇక ముందు ఎవరైనా ఉంటే కూడా ఎవరైనా ఉంటే మాకు అప్పచెప్తారని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టు పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడే ఇంటింటికి సిపిఐ సామూహిక నిధి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కరీంనగర్లో ఆయన ప్రారంభించారు. నగరంలోని గణేష్ నగర్ కమాన్ చౌరస్తాలో జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి విరాళాల్ని సేకరించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారతదేశంలో 1925 డిసెంబర్ 25న సిపిఐ ఆవిర్భవించిందని చాడా వెంకటరెడ్డి గుర్తు చేశారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ వల్లే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్లో సిఐటియు నాయకులు ఆందోళనకి దిగారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, సంయుక్త కార్యదర్శి జి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో లేబర్ కోడ్స్ ను అమలు చేయబోమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలన్నారు. కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేందుకు ఈజ్ ఫర్ డూయింగ్ బిజినెస్ పేరిట కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి పొన్నం రవి, టీఎంఎస్ఆర్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజయ్య మిరుపాల, కరీంనగర్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కొండి వెంకటేశ్వర్లు, పూదరి హరీష్, కాంతాల సంపత్ రెడ్డి, కిరణ్ కుమార్, పబ్బ నరేందర్, మదన్ మోహనాచారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి అనుగుణంగా నోటిఫికేషన్ గతంలోనే ఇచ్చింది. ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటితో పాటు కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర ఫెడరేషన్స్, అట్లాగే మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్స్ సంబంధించిన ఆల్ ఇండియా ఫెడరేషను, రాష్ట్ర యూనియన్లు, అట్లాగే మిగతా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఇటువంటి యూనియన్లు అనుబంధాలతో నిమిత్తం లేకుండా అన్ని కార్మిక సంఘాలు, అన్ని రకాల ఫెడరేషన్లు కూడా ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో మరింత నిరవధిక సమ్మె పోరాటాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక సంఘాలతో కానీ అదేవిధంగా ఏ ట్రేడ్ యూనియన్తో కూడా చర్చించకుండా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు అనేది కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ కార్మిక కోడ్లను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ 4 లేబర్ల కోడ్ల ద్వారా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 కూడా రద్దు చేయబడింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కు అపాయింట్మెంట్ లెటర్స్ కానీ మిగతా ఎన్నో హక్కులు ఈ చట్టం ద్వారా కల్పిస్తూ ఉంది. ఇది కేవలం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కోసం తయారు చేయబడిన ప్రత్యేక చట్టం. మున్సిపల్ బడ్జెట్ లో కేంద్ర నిధులు కేటాయించకపోవడంలో బండి సంజయ్ పూర్తిగా విఫలమయ్యారని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అధికారుల పాలనలో రూపొందించిన బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేసి పెట్టారని ఆరోపించారు.
పండుగల ఖర్చుల్ని తగ్గించిన బీజేపీ పాలకవర్గం అవసరం లేకున్నా నియమించిన ఉద్యోగులు వారు వాడుతున్న వాహనాల వృధా ఖర్చుల్ని తగ్గించాలని సూచించారు. 18,000 ఇండ్లపై పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కుక్కలు కోతుల బెడద గురించి నిరసన తెలపడం శోచనీయమన్నారు. డంప్ యార్డ్ నగరాభివృద్ధి చేయడం తనతో కాదని చెప్పి బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కచ్చురవి, నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న బడ్జెట్ సమావేశం మున్సిపల్లో జరిగింది. ఆ బడ్జెట్ సమావేశం చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ఈ కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతున్నాం. బహిరంగ క్షమాపణ ఈ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో నేను 7 ఏళ్ళ ఎంపీ అయి ₹1 కరీంనగర్కి తీసుకురాలే నిజమే, కానీ ఇప్పుడు తీసుకొస్తా నన్ను గెలిపిస్తే. కాంగ్రెస్కు మేయర్ అవకాశం ఇచ్చిర్రు, బీఆర్ఎస్కు 2 సార్లు మేయర్ అవకాశం ఇచ్చిర్రు. మాకు మేయర్ అవకాశం ఇస్తే కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి నిధులకి తీసుకొచ్చి కరీంనగర్ని అభివృద్ధి చేస్తా అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ₹1 కూడా కేంద్రం నుంచి వస్తుందని ఎక్కడ కూడా చూపించలే. మీ మేయరే కదా, మరి నువ్వు తెస్తావని నమ్మకం ఉంటే మరి బడ్జెట్లు ఎందుకు పెట్టలే? ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి 200 కోట్లు వస్తాయి. 100 కోట్లేమో డంప్ యార్డ్ గురించి, 100 కోట్లేమో డివిజన్ల అభివృద్ధి గురించి అని పెట్టియచ్చు కదా. మరి ఎందుకు పెట్టియలేదో అందుకు బహిరంగ క్షమాపణ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 4 లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య అన్నారు. జాతీయ సమితి పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. బ్లాక్ డేగా పాటిస్తూ వినతి పత్రం అందజేశారు. కార్మికుల శ్రమని చౌకగా మార్చి బడా కార్పొరేట్ సంస్థల లాభాల కోసం రూపొందించారని ఆరోపించారు. కార్మికుల హక్కుల్ని రక్షించుకోవడం ప్రతి కార్మికుడు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు ఉద్యోగాలని ప్రోత్సహించడం ద్వారా కార్మికులని అస్థిర జీవితానికి నెట్టేస్తున్నారని ఆరోపించారు. పాత కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటకరెడ్డి బుచ్చన్న యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వెల్దండి దామోదర్, జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నరసయ్య, రమేష్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తూ కార్మిక సంస్కరణల పేరుతోటి పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసేసి ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలని పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది. ఈరోజు 4 లేబర్ కోడ్లు కనుక అమలు చేస్తే ఈ పోరాడు ఏదైతే 1886లో సికాగో నగరంలో పెద్ద ఎత్తున ఆ రోజు కార్మిక వర్గం పోరాటం చేసి 16 గంటల పని విధానాన్ని 8 గంటలకు కుదించుకోవడం జరిగింది. అట్లాంటి 8 గంటల పని విధానం ఈరోజు కోల్పోయేటువంటి పరిస్థితి కార్మిక వర్గం ఏర్పడ్డది. 12 గంటల పని విధానం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక వర్గ సంస్కరణల పేరుతో చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ ఈరోజు మేము కరీంనగర్ జిల్లా లేబర్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతోటి మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బాల్యదశ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ప్రాథమిక విద్యాభ్యాసానికి స్వాగతం పలుకుతున్న చిన్నారులకి ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలోని జాన్సన్ గ్లోబల్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి హాజరై సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులు చేసిన స్వాగత నృత్యం ఆకట్టుకుంది. చిన్నారులు నృత్యాలు చేస్తుంటే వారి తల్లిదండ్రులు చూసి మురిసిపోయారు. విద్యార్థులకి మెమోంటో బహుకరించి గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. పిల్లలకు వారి విద్యాభ్యాసం గుర్తుండిపోయే విధంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు చేయడం సంతోషకరమని డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. పిల్లలు బాల్యదశ విద్య పూర్తి చేసుకుని ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఆరంభించనున్నారని, వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డితో పాటు డైరెక్టర్లు సింహాచలం, హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, కాంతాల రామరెడ్డి,
మేడ వెంకటవర ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Entirely festival atmosphere has been located in our JGHS kindergarten premises. Absolutely, I say it's a fortune to the children and a pleasure to my teaching family also. The parents of this particular segment feels very happy and proud to send the children. They start their education in nursery. They absolute nursery to LKG, LKG to UKG. It's called kindergarten program lineup. Now, the students who have completed their 3 years grade program, they are going to be graduated. They are going to be promoted. It is always going to be blissful memory to the both ends, as well as parents and our team of teachers also. Because knowingly, unknowingly, very small age, innocent age, they start their journey in the lap of nursery. That is really marvelous. Now they are going to be designed. Really feeling very proud to say, comparing with the remaining institutions across in Karimnagar and Telangana state, my particular team of teachers in play school, they are going to give 3 languages, absolutely English, Hindi, Telugu. Up to UKG, they are absolutely becoming perfect. That is really a marvelous good sign to the society. Just you go and test, such kind of a program lineup is there. Sweet memories are life's rewards. Pillalu graduate ayi re bhavishyatlo first episode they have completed successfully. Actual education journey now it is going to be started from primary onwards. They have given outstanding platform to the kids, those who are going to start their journey in primary. I extend my sincere thanks to all my teaching family of play school. కరీంనగర్ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి అన్నారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు 245 కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే 193 ట్రాక్టర్లని సీజ్ చేసి కోర్టుకు అప్పగించామన్నారు. 290 మంది ఇసుక అక్రమ రవాణాదారుల్ని అరెస్టు చేశామని తెలిపారు. వీరందరినీ తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. మరోసారి పట్టుబడితే ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జరిపిన తనిఖీల్లో దాదాపు 5 కిలోల గాంజాయి పట్టుకున్నామని, 25 మందిని అరెస్టు చేశామని తెలిపారు. సెల్ ఫోన్లలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా డబ్బులు దండుకుంటున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డితో పాటు ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. చేసే వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. పై అధికారుల ఉత్తర్వుల మేరకు గత సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు ఇసుక ట్రాక్టర్లు పై 245 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 193 వెహికల్స్ను సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరిగింది. మరియు 290 మంది ఈ ఇసుక మాఫియా చేసే వాళ్లను అరెస్టు చేయడం జరిగింది. మరియు వారు ఇక నుండి ఇసుక దొంగతనం చేయకుండా ఉండడానికి కొరకు మన కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారి దగ్గర హాజరుపరచడమైనది. అట్టి తహసీల్దార్ గారు వారందరినీ మరొకసారి ఇసుక దందా చేస్తే ₹1,00,000 జరిమానా లేదా 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తానని పూచికత్తుపై వారిని విడుదల చేయడం జరుగుతున్నది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకెల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో మాజీ ఎమ్మెల్యే అసమై బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండేలా అమ్మవారు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గంప వెంకన్న, నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, గూడూరి సురేష్, బూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు బంద్కు పిలుపునివ్వగా ఇందుకు మిశ్రమ స్పందన లభించింది. నగరంలోని చాలా చోట్ల చికెన్ సెంటర్లు తెరిచి ఉంచారు. ఇప్పటికే ఇంటిగ్రేషన్ కంపెనీలు అందించే మార్జిన్ సరిపోకపోవడంతో కోడి ధరలు కొండెక్కాయి. దీంతో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
నగర వ్యాప్తంగా చికెన్ విక్రయాలు మందకొడిగా మారాయి. మార్కెట్లో ధరలు విపరీతంగా పెరగడంతో గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. తద్వారా కోళ్ల వ్యాపారులు తీవ్ర నష్టాల పాలు అవడంతో పాటు చికెన్ సెంటర్లు సరిగ్గా నడవడం లేదు. బడా కంపెనీలు చికెన్ వ్యాపారంలోకి దిగడంతో ఆశించిన మేర మార్జిన్ అందడం లేదు. దీంతో కిలో చికెన్ ధర 370 రూపాయలకు పైగా పలుకుతోంది. తద్వారా అమ్మకాలు క్షీణించాయి. చికెన్ కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు ఇష్టపడడం లేదు. ధరలు కొండెక్కడంతో గిరాకీ లేదని చికెన్ ప్రియులు ఆశించినంత మేర కొనుగోలు చేయడం లేదని చికెన్ సెంటర్ యజమానులు చెబుతున్నారు. పెద్ద కంపెనీలు మార్జిన్ లేకుండా చేశాయని ఆరోపించారు. తద్వారా డిమాండ్ తగ్గిందని చెప్పారు. కరీంనగర్లో చికెన్ సెంటర్ల బంద్కు సహకరిస్తామన్నారు. చికెన్ ధరలు మండడంతో షట్టర్ కిరాయి చెల్లించలేకపోతున్నామని, జీతాలు అందించలేకపోతున్నామని అన్నారు. గత నెల రోజులుగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. చికెన్ మార్కెట్ నెల ముందు ఇప్పుడు బాగా పడిపోయింది. విపరీతమైన రేట్లు అయిపోయినాయి. చికెన్ ఉండేటోళ్ళు మొత్తం తగ్గిపోయారు. కేజీ చికెన్ 360-370 రూపాయలు అమ్ముతున్నాం. దాన్ని చేయబట్టి ఎవరైనా కేజీకి వచ్చిన వాళ్ళు అర కేజీకి వచ్చిన వాళ్ళు పావు కేజీకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుర్రు. మొత్తం మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. చికెన్ అంతా గిరాకీ లేదు. షట్టర్ కిరాయి కట్టడానికే ఇబ్బందిగా ఉన్నది. వర్కర్ల జీతాలు వెళ్ళట్లేదు. చాలా కష్టంగా ఉంది. మార్కెట్ మొత్తం డౌన్ ఉన్నది. గతంలో చాలా బాగుండే, రేట్లు తక్కువ ఉండే, మాకు కూడా కిరాయి వెళ్తుండే, మాకు జీతాలు వెళ్తుండే, ఇబ్బంది లేకుండే. ఇప్పుడు నెల రోజుల నుంచి ఎట్లా ఉందంటే వాస్తవంగా మొత్తం పరిస్థితి మారిపోయింది. విపరీతమైన ధర 380-370 రూపాయలు చికెన్ అంటే ఎవరు కొంటారు? సామాన్య జనానికి అందుబాటులో చికెన్ లేదు. ఎవరైనా చికెన్ కడితే కేజీ చెప్పిన వాళ్ళు వెళ్ళిపోతుర్రు. కేజీ అంటే ఏం కొంటారు? 350-370 ఉంటే ఎవరైనా కొంటారా? కేజీ 200, 220, 230 ఉంటే ఎవరైనా కొంటారు. దాన్ని బట్టి మొత్తం మార్కెట్ తగ్గిపోయింది. చికెన్లో అసలు మార్కెట్లో గిరాక్ అనేదే లేదు. మొత్తం జీరో అయిపోయింది. అట్టిగా కూర్చుంటున్నాం. వర్కర్ల జీతాలు వెళ్ళట్లేదు, షటర్ కిరాయి వెళ్ళట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. చికెన్ రేట్ తగ్గితేనే మళ్ళీ కరెక్ట్ మార్కెట్ అవుతుంది. మార్కెట్ల రేట్లు బాగా పెరగడం వల్ల బేరాలు లేవు. పెద్ద పెద్ద ఫార్మర్స్ పరిశాన్ ఉన్నారు. కంపెనీ వాళ్ళు వచ్చారు, మొత్తం వాళ్ళ చేయబట్టే నడుస్తుంది. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. మాకు బిజినెస్ మొత్తానికైతే బదిలినది. అందుకే బంద్ చేద్దామని ఫస్ట్ నుంచి డిసైడ్ అయ్యారు. పెద్ద పెద్ద ఫార్మర్స్, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చారు, ఇంట్లో మార్జిన్ లేకుండా చేసేసారు. అందుకే మాకు బేరాలు లేవు. టెక్ కావడం వల్ల కరీంనగర్లో ఫస్ట్ నుంచి తక్కువ ధర అమ్మిన అలవాటు ఉన్నది. అందుకే కరీంనగర్లో చికెన్ కొనడానికి కూడా చాలామంది వెనక ముందు అవుతున్నారు. అందువల్లనే ఫస్ట్ నుంచి బంద్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మా ప్రెసిడెంట్ నవాబ్ సాబ్ గారు మాట్లాడతారు. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు లేరు కాబట్టి ఆయన మీకు మొత్తం వివరంగా చెప్తారు. ఏప్రిల్ 2న నగర వ్యాప్తంగా నిర్వహించే డివిజన్ సభల్ని విజయవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్లోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. జన సమీకరణ, అతిథుల ఆహ్వానం తదితర అంశాలపై చర్చించారు. వార్డు సభల నిర్వహణపై పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చించాలని చెప్పారు. వార్డు సభల్లో ప్రజల నుండి ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, ఎంహెచ్ఓ, డిఈలు, ఏఈలు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామసభ కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామసభ వద్ద నీడ, మైక్, ప్రొజెక్టర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పూర్తి సమాచారాన్ని వినిపించాలని అన్నారు.
ఈ సమావేశంలో సర్పంచులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. తమ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, పలు గ్రామాల్లో అనర్హులను ఎంపిక చేస్తున్నారని సర్పంచులు సీఈఓకు తెలిపారు. ముగిలిపాలెంలో మొక్కజొన్న విత్తనం ఫెయిల్ కావడంతో చాలా మంది రైతులు నష్టపోయారని, వారికి కంపెనీ నుండి పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్, ఏవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉద్దేశించిన విధంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి ప్రజాప్రతినిధులని అట్లనే అధికారులని తీసుకోవడం జరిగింది. రేపు ఏప్రిల్ 2 నాడు జరిగేటువంటి గ్రామ సభల్ని SOP ప్రకారం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో దాని ప్రకారం నిర్వహించాలి. ఎక్కడ కూడా నిర్లక్ష్యము లేకపోతే కేర్లెస్గా బాధ్యతారహితంగా ఉంటే సహించేది లేదని చెప్పి అందరికీ తెలపడం కూడా, అధికారులకు తెలపడం కూడా జరిగింది. సర్పంచ్ గారులని భాగస్వాములు అవుతూ విజయవంతం చేయాలి. హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. అఖిలపక్ష వివిధ కుల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మద్దతుగా విద్యార్థులతో అంబేద్కర్ కూడలి చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య ప్రాణకోటికి అన్నదాతల వ్యవసాయ రంగానికి జల వాయు కాలుష్యంతో నష్టం చేకూర్చే డంపింగ్ యార్డు ప్రాజెక్టు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.